నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిట్టమూరు మండలానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తికి ఏపీఆర్డీ సంస్థ వారి ఆర్థిక సహాయం చేతును గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేత మోదిగవరం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగింపు. నిరుపేద కుటుంబాలు ఇల్లు నిర్మించుకునేందుకు ఏపీఆర్డీ సంస్థ ముందుకు వచ్చి వారు ఎంపిక చేసిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిట్టమూరు మండలానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తికి ఏపీఆర్డీ సంస్థ వారి ఆర్థిక సహాయం చేపను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఏపీఆర్డీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రియాంక ఎంపిక చేసిన నిరుపేద కుటుంబానికి ఇళ్ల నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని, ఈ క్రమంలో చిట్టమూరు మండలానికి చెందిన బాలకృష్ణకు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని, మరొక వారంలో మరొక 5 మందిని ఎంపిక చేసి వారికి కూడా 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని వారు తెలపడం అభినందనీయమన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో పేద ప్రజలకు చేసే సేవా కార్యక్రమాలకు ఏపీఆర్డీ సంస్థ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 17వ తేదీ నుండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నూతన పథకంలో భాగంగా 4 లక్షల రూపాయలు నిధులతో ఇల్లు మంజూరు చేయడం జరుగుతోందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. అదేవిధంగా గత వైసీపీ పాలనలో ఇల్లు మంజూరు అయి ఇళ్ల నిర్మాణం చేపట్టని వారి పేర్లను తొలగించి తిరిగి ఎంపిక చేయడం జరుగుతోందని తెలిపారు. ఏపీఆర్డీ ఆర్గనైజేషన్ ద్వారా మా రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రియాంక గారు వాళ్ళ సంస్థ కలిసి పేదలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టేందుకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల లెక్కన వాళ్ళు ఎంపిక చేసి ఇచ్చే కార్యక్రమం ఉంది. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 10 లక్షలు అంటే అది సాధారణమైనటువంటి అమౌంట్ కాదు, కానీ 10 లక్షలు ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా వాళ్ళ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో ఇప్పుడు అబ్బాయి బాలకృష్ణ ఈయనది చిట్టమూరు మండలం, ఈయనకి 10 లక్షలు పడడం జరిగింది. మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో ఇంకొక 5 మందిని ఎంపిక చేసి వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు ఇప్పించడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నా. మరొకసారి మా ప్రియాంకకి మనసుకు ధన్యవాదాలు తెలియజేసి ఇంకా ఈ సంస్థ ద్వారా ఏదన్నా నా గూడూరు కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడేటువంటి దారులు ఏమైనా ఉంటే అవి కూడా మాకు మొదటి ప్రయారిటీగా ఇచ్చి, ఎందుకంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీది ఇంత పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మాకు ఏమని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ఇంకో విషయం ఏంటంటే 17వ తేదీ మోడీ గారు నాయకత్వంలో ప్రతి ఒక్కరికి 4 లక్షల రూపాయల ఇల్లు శాంక్షన్స్ రేపు 17వ తేదీ పైన రూపకల్పన చేసుకుంటుంది. కాబట్టి గతంలో జగనన్న కాలనీలో ఇంతవరకు స్టార్ట్ చేయని ఇటువంటి ఇళ్ళన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ కట్టేసి వాళ్ళకి ఒక పేమెంట్ డబుల్ పేమెంట్ పడితే మాత్రం అవి క్యాన్సిల్ చేసే వీలు లేదు. అసలు ఇంతవరకు పేమెంటే పడకుండా స్టార్ట్ కానటువన్నీ కూడా క్యాన్సిల్ చేసి వాటిల్లో ఈ 4 లక్షల రూపాయలు ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు పెట్టి అవి శాంక్షన్ ఇస్తామని చెప్పి తెలియజేసి అవకాశాన్ని పేదలు ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద ఓసీలు ఉపయోగించుకోమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ముఖ్యంగా గోకులాలు కూడా ఇప్పుడు ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో చాలా వచ్చాయి. ఆ ఎంపికలో ఎస్సీలు చాలామంది అంటే తెలియక అప్లై చేయలేదు ఏమో తెలియదు, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ సెకండ్ లిస్ట్ ఉంటుంది. సెకండ్ లిస్టులో ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తూ 2,30,000 యూనిట్, ఒక యూనిట్ 2,30,000 రూపాయలు. కాబట్టి ఆ గోకులను కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటే కాదు, ఎవరైనా సరే పార్టీలకు అత్యధికంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే జన సైనికులకి, బీజేపీ వాళ్ళకి కూడా అప్పీల్ చేస్తున్నా, దయచేసి ఉన్నటువంటి పేదవాళ్ళని గుర్తించి పేర్లు కానిస్తే వాళ్ళందరూ కూడా ఈ మినీ గోకులాలు శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. మరొకసారి యోగా వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుందని, ప్రతి ఒక్కరికి యోగా గొప్పతనాన్ని తెలియజేసేందుకు శర్వానంద యోగా వేదాంత తపస్విని ఆశ్రమం పనిచేస్తోందని ఆచార్య ప్రహ్లాదరెడ్డి తెలిపారు. చిల్లకూరు మండలం గుత్తవారిపాలెం సమీపంలో ఉన్నటువంటి ఆశ్రమం నంది యోగా ట్రైనింగ్ క్లాసుల ముగింపు కార్యక్రమం నిర్వహించారు.
చిల్లకూరు మండలం గుత్తవారిపాలెం సమీపంలో ఉన్న శర్వానంద యోగ వేదాంత తపస్విని ఆశ్రమం నందు 60 రోజుల పాటు యోగా కోర్సు క్లాసులు నిర్వహించారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఆచార్య ప్రహ్లాద రెడ్డి మాట్లాడుతూ యోగా వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుందని, బాహ్య ప్రపంచంలో తోటి మానవాళితో సత్ప్రవర్తనతో నిజాయితీతో మెలుగుతూ దేశానికి ఉపయోగపడే విధంగా యోగా ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆసక్తి గలవారు యోగాను నేర్చుకోవచ్చని, ఇంకా పలు రాష్ట్రాల్లో ఆశ్రమ శాఖలు ఉన్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సందీప్ హరినాథ్ పాల్గొన్నారు. టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ గ్రాడ్యుయేషన్ అవుతుందన్నమాట. సో వీళ్ళు చాలా కంట్రీస్ నుంచి వచ్చారు. ఇరాన్, జపాన్, ఇండియా. ఇది ఒక నెల కోర్సు 4 వారాలు. అది పొద్దున 5:30 నుంచి రాత్రి 10 గంటల వరకు యోగా, మెడిటేషన్, యోగా ఫిలాసఫీ, తర్వాత అనాటమీ, ఫిజియాలజీ అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నారు. ఈరోజు పొద్దున ఎగ్జామ్ ఉంది. దీంట్లో అందరూ పాస్ అయ్యారు. ఇప్పుడు ఏం చేసే సెరమనీ గ్రాడ్యుయేషన్ అంటే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి పంపిస్తున్నాం. ఈ 1 నెలలో వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉన్నారు. వాళ్ళు 3 విధాలుగా టీచర్లు అయ్యారు. ఒకటి బిగినర్స్ ఉంటే వాళ్ళకి నేర్పించాలి కోర్స్ అయిన తర్వాత. రెండవది యోగా ఆనందం చేసే వాళ్ళకి ఎట్లా నేర్పించాలనేది. మూడవది మెడిటేషన్, ధ్యానాన్ని గురించి వాళ్ళు ట్రైన్ అయ్యారు. సో ఈ 3 సబ్జెక్టుల్లో వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యారు కాబట్టి కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ టీచ్ చేయడానికి అది పెయింటింగ్ చేస్తారు. సో అది ఈరోజు జరిగేది. మా గురువు స్వామి విష్ణుదేవానంద ఈ కోర్సు ఆయన ప్రారంభించినప్పుడు ఆయన అనేది ఈ కోర్సు ద్వారా నేను శాంతి స్ప్రెడ్ చేయడానికి కోర్స్ చేస్తున్నాను ఆయన స్టార్ట్ చేశాను. ఈ కోర్సులో 1 నెల వాళ్ళు మెడిటేషన్ అంతా చేసిన తర్వాత వాళ్ళ గురించి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వాళ్ళ గురించి బాగా అర్థమైంది కాబట్టి వెయిట్ ఉన్న విషయాలు అర్థం కావడానికి ఈజీగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళు చేసే ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ ఇంట్లో కుటుంబ విషయాల్లోనూ ఎప్పుడు కొంచెం సామరస్యంగా, కొంచెం శాంతిగా ఉండడానికి వాళ్ళకి సాధ్యపడుతుంది. వాళ్ళు ఏం నేర్చుకున్నారో వాళ్ళు ఆ కమ్యూనిటీలో అందరికీ నేర్పించాలనేది స్వామి ఉద్దేశం. How are you all? Good? Happy? So congratulations. So it's been very wonderful experience for me also this 1 month. Of course, it's always good to be with a group like this. And then, so what I have to tell you is that, just keep practicing it, and then you don't need to wait even to teach. When you go back, just call your friends or family members and start teaching. So don't wait for okay, I'm not ready yet. So when you start teaching only, you will be ready. So please do that, and then always come to the ashram whenever you feel like that you are not, you need some more support and encouragement. Always come as a yoga vacation, or like what Anu was saying, that come and do the other programs like Sadhana Intensive and ATTC, and also you can actually come and help in the TTC, like whenever, not only this ashram, any other ashram, you can go and help if you are available for 1 month duration. That is also a good learning for you. Or you can also commit for few months, if you are available. So you are all welcome, and wish you all the best on Namaste Shivaya. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పట్టణ పరిధిలోని సామాన్యులు సైతం ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే నివాసం వద్ద మరియు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన ఆనంద్ ₹1,00,000 విరాళం మరియు హరిబాబు ₹25,000 విరాళం మరియు వెటర్నరీ డాక్టర్ సురేష్ ₹25,000 విరాళం చెక్కులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పట్టణ పరిధిలో అనేక మంది సామాన్యులు స్పందించి విరాళాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేయాలని పిలుపునిచ్చారు. గూడూరు పట్టణానికి ఆనంద్ ₹1,00,000 మరియు సురేష్ ₹25,000 మరియు హరిబాబు ₹25,000 అందజేసి వారిలోని దాతృత్వాన్ని చాటుకున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈరోజు సోదరుడు గోపిశెట్టి ఆనంద్ గారు, అలాగే మరొక తమ్ముడు
మా హరి గారు ఇద్దరు కలిసి ఆనంద్ గారు 1 లక్ష రూపాయలు వరద సహాయార్థం చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే మా తమ్ముడు హరి కూడా పేదోడు అయినప్పటికీ 25,000 ఈరోజు ఆయన ఇవ్వడం నిజంగా సంతోషం. ఇద్దరు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈయన సత్యంజీ అల్లుడు కొడుకు, సత్యంజీ కొడుకు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో ఇవన్నీ కూడా చెక్కులు తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి కలిసి ఇవన్నీ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా కూడా దాతలు వస్తున్నారు, అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం. దయచేసి ఈ విషయంలో ప్రజలందరూ కూడా స్పందించి మీ యొక్క సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సునీల్ అన్నతో 2004 నుంచి పరిచయం. ఆయన చూస్తూనే సేవ చేయాలంటే ఆయన చూస్తూనే మేము పెరిగాం. నేను ఒక సేవ ఏమన్నా చిన్న హెల్ప్ చేస్తున్నా కూడా మా గూడూరుగా సునీల్ అన్న ఎమ్మెల్యే కాకముందు నుంచే ఆయన ఆదర్శం. అదేవిధంగా పైన చంద్రబాబు గారు కూడా మేము ఆదర్శంగా తీసుకుంటున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు విజయవాడ బాధితులకి, వరద బాధితులకి 25,000 రూపాయలు నేను మా టీము కోట మండలం జనసేన పార్టీ నాయకులు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు గాను ముందుకు వచ్చి సీఎం సహాయ నిధికి 50,000 రూపాయల విరాళాన్ని అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు 50,000 రూపాయల చెక్కును అందజేశారు. కానీ బాయ్ కానీ వెనక క్రాస్ ఓకేనా. మళ్ళీ అందరికీ నమస్కారం. జనసేన కోట మండల నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50,000 రూపాయలు మొత్తం విరాళం ప్రకటించడం నిజంగా హర్షణీయం. ఎందువలంటే ఈ రోజుల్లో గొప్పవాళ్ళు డబ్బున కొని ఇలేని పరిస్థితి. కానీ మా జన సైనికులు అంత గొప్పవాళ్ళు ఏం కాదు, అంతా మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి 50,000 ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం చాలా సంతోషం. అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులతో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పనిచేస్తుంది. మేము ఉన్నంతకాలం మా జన సైనికులు మా సొంత తమ్ముళ్ళుగా భావించి ఎక్కడ కూడా ఏ సమస్య ఉన్నా కూడా షేర్ చేయమని చెప్పి కూడా అందరికీ కూడా చెప్పాను నేను. కాబట్టి అందరం కూడా కలిసి కట్టుగా మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా సేమ్ ఇదే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా జనసేన నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా మునిలేష్ గారికి తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని దివ్యపాలెం గ్రామంలో వినాయక విగ్రహం వద్ద గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా దివ్యపాలెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపంలోని స్వామివారిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ సందర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.
తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని మోదుగువన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఆదివారం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వినాయక చవితి ఉత్సవాలు ముగింపు సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు ఇందిరానగర్ సమీపంలో ఉన్న మోదుగవనం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. స్వామివారికి విశేష అలంకరణ హోమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ సమీపంలో ఉన్న మోదుగవనం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 7వ తేదీ నుండి వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగాయి. చివరి రోజు గణనాథుడికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి గణపతి హోమం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పండరి భజన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. సాంబార్ రసం అన్నం మూడు
सुमङ्गल्यं सततं दीर्घमायुः साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं परमैस्तिकं सद्यो जातं। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిట్టమూరు మండలానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తికి ఏపీఆర్డీ సంస్థ వారి ఆర్థిక సహాయం చేతును గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేత. మోదిగవరం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి